శ్రీ గురుభ్యో నమః 2025 జూలై 11వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 20వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక చిన్న గమనిక, మీ రాశిలోనే కర్మప్రభు అయినటువంటి శని సంచారం చేస్తున్నాడు. ఎప్పటి నుంచి అంటే 2025 మార్చి 29వ తేదీ నుంచి. ఇప్పుడు ఆయన వక్రగమనంలోకి ప్రారంభం కాబోతున్నాడు. ఎప్పుడంటే భారత కాలమానం ప్రకారం జూలై 13వ తేదీ సాయంత్రం 4:01 తాను యూటర్న్ తీసుకొని అంటే రివర్స్ మోడ్లోకి వస్తాడు, వెనుకకు నడుస్తాడు. దాన్ని వక్రగమనం అంటారు, రెట్రోగ్రేడ్ మోషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ వెనుకకు నడక ప్రారంభం అవుతుంది. ఎప్పటిదాకా? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 28వ తేదీ శుక్రవారం వేకుంజామున 4:16 దాకా ఆయన వక్రగమనంలోనే సంచారంలో ఉంటాడు. మరి ఇలాంటి వక్రగమనంలో సంచారంలో ఉంటే ఏం చేస్తాడు? ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉంటారు. ప్రతి ఒక్కరి యొక్క భాగవతాలు, భారతాలు, చిట్టాలు అన్నీ ఆయన దగ్గర ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి. కనుక ఆ ఫైల్స్ అన్నింటినీ ఆయన వడపోస్తాడు. ఎవరెవరు అనుకూలమైన పనులు చేశాడు, ఎవరెవరు పాపాలు చేశారు, నేరాలు చేశారు, ఘోరాలు చేశారు, పుణ్యాలు ఎవరు చేశారు, దానాలు ఎవరు చేశారు, సహాయ సహకారాలు ఎవరైనా ఇచ్చారు, ఎవరు నేరం చేయడానికి ప్రేరేపించారు, ఇవన్నీ గమనించి దానికి తగిన శిక్షలు వేయటానికి సిద్ధంగా ఉంటాడు. కనుక ఆ వక్రగమన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక రాశి ఫలితాలు చెప్పే సమయంలో ఈ మాసంలో 28వ తేదీ తర్వాత ఆ కుజకేతు యొక్క పిశాచయోగం అక్కడికి పూర్తయిపోతుంది. అక్కడి నుంచి శని కుజుల యొక్క సంఘర్షణ ప్రభావం పెరుగుతుంది. కుజరాహు షష్టాష్టకాలు ఉంటాయి, శనికేతువులు షష్టాష్టకాలు ఉంటాయి. ఇలాంటివి కొన్ని అధికంగా ఉన్నాయి. కనుక రాశి ఫలితాల్లో అక్కడక్కడ చిన్న చిన్న పరిహారాలు చెప్తాను, వాటిని పాటించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరో గమనిక, రాజమండ్రిలో ఈ ఆగస్టు నెలలో ఒకే ఒకరోజు, అలాగే ఒరిస్సాలో భువనేశ్వర్ ఒక్కరోజు, ఢిల్లీలో ఒక్కరోజు మాత్రమే నేను అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేవారికి కొంత ఇబ్బందికరంగా ఉంటున్నది, సమయం వృధా అయిపోతుంది. ఇది కూడా వరుసగా నేను 3 రోజులు రాజమండ్రికి వెళ్తాను, ఉదయం వెళ్ళిపోతాను, నైట్ కల్లా వచ్చేస్తాను. అలాగే కొద్ది రోజులు ఆగి మళ్ళీ భువనేశ్వరికి ఉదయం రాత్రికి వెళ్తా. నెక్స్ట్ ఢిల్లీకి కూడా అంతే, ఉదయం పోవటం, నైట్ కల్లా హైదరాబాద్ రావటం. కనుక అవకాశం ఉన్నవారు, నన్ను సంప్రదించాలనుకున్నవారు 9348632385 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక ఫలితాలు 11వ తేదీ ఉదయం ప్రారంభం నుంచి 13వ తేదీ సాయంత్రం 6:29 వరకు ఉన్న సమయం అంతా కూడా కొంత అనుకూలంగా ఉండదు. ఖర్చు భాగం ఎక్కువగా ఉంటుంది. చేసే పనుల్లో కొన్ని బ్రేక్స్ వచ్చి పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ షేర్ మార్కెట్ మీద దృష్టి ఉంచేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. జూద సంబంధ క్రీడలు కూడా చాలా దూరంగా ఉండాలి. ఏదైనా ఖర్చును కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఖర్చు పెరిగిపోయే సూచనలు కనబడుతున్నాయి. అలాగే మీరు చేసే పనుల్లో కూడా అక్కడక్కడ పొరపాటున కూడా బ్రేక్స్ పడేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. నెక్స్ట్ రెండవ పాయింట్, 13వ తేదీ సాయంత్రం 6:54 ప్రారంభమై 15వ తేదీ రాత్రి 11:59 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఆనందంగా గడిచిపోతుంది. మృష్టాన్న భోజనాలు కావచ్చు, ఏదైనా సుఖము, సంతోషము, మానసికంగా హ్యాపీనెస్ ఉంటాము. కనుక ముఖ్య వ్యక్తులతో కావచ్చు, లేదా కుటుంబ వ్యక్తులతో కావచ్చు, లేదా ఒంటరిగా ఉన్న ఆనందంగా ఉండగలుగుతుంటారు అన్నమాట. కనుక ఒంటరితనం భయంకరమైనది, మహాభయంకరమైనది అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో తప్ప అన్ని సందర్భాల్లో కాదు. కొంత జల్సాగా ఉంటూ, ఏదైనా మంచి మాటలు వింటూ, మంచి సంగీతం వింటూ, మంచి వారితో మాట్లాడుతూ ఈ యొక్క కాలం అంతా గడిచిపోతుంది. అంటే 14, 15 ఈ 2 రోజులు కూడా ఫుల్లీ ఫేవరబుల్ అని చెప్పాలి. నెక్స్ట్ మూడవ పాయింట్కి వస్తే 15వ తేదీ రాత్రి 11:59 ప్రారంభమై
18వ తేదీ వేకున 3:40 వరకు ఉన్న టైం అంతా కూడా ఇది కొంత డబ్బులు తక్కువగా అనిపిస్తాయి. అటు ఏటీఎంకి పోయినా కూడా అక్కడేం వచ్చే సూచన ఏం కనపడవు ఒక్కోసారి. లేదా ఒకవేళ సూచన ఉన్నా కూడా ఖర్చు ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఎదుటివారి మీద కావచ్చు, ఒక్కోసారి పై అధికారుల మీద కూడా గట్టిగా మాట్లాడేసి వాళ్ళంతా చూద్దామనేటువంటి ఆలోచన వస్తాయి. కుటుంబ వ్యక్తులతో కూడా కొంచెం జాగ్రత్తగానే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుచేతనంటే ఒక్కోసారి కుటుంబంలో ఉన్న వ్యక్తులతో ఆవేశంతో మాట్లాడిన కారణంగా వారు కొంచెం నొచ్చుకుంటారు. తర్వాత పర్యవసానాలు వేరుగా ఉంటాయి. కనుక ఏదైనా ఆవేశానికి కొంచెం ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. తొందరపడి ఎవరినంటే వారిని దూషించవద్దు. కనుక దీని నాలికని కొంచెం నియంత్రించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. నాలికని కాదు, ఆవేశాన్ని కూడా నియంత్రించుకోవాలి. లేకపోతే కొన్ని సమస్యలు అనుకోకుండా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ 4వ పాయింట్, 18వ తేదీ వేకున 3:40 నుంచి 20వ తేదీ రాత్రి వరకు, అంటే అర్ధరాత్రి వరకు ఉన్న సమయం చూస్తే తోబుట్టువులతో సరదాలు కావచ్చు, స్నేహితులతో ముచ్చట్లు కావచ్చు, ఏదైనా ఎక్స్కర్షన్లు, దైవ సంబంధమైన క్షేత్రాలకు వెళ్ళటం, ఏదైనా కొంత అనుకూలమైనటువంటి స్థితిగతులే ఉంటాయి తప్ప వ్యతిరేకతలు అంటూ ఏమీ ఉండవు. కొత్త ఆలోచనలు మనసులో వస్తున్న కారణంగా వాటిని మిత్రులతో షేర్ చేసుకోవటమా, లేకపోతే తోబుట్టులతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. కానీ షేర్ చేసుకున్న సమయంలో మాత్రం ఇంత చిన్న విషయంగా షేర్ చేయవద్దు. ఏదన్నా కొంచెం లిమిటెడ్గా షేర్ చేయడానికే ప్రయత్నం చేయండి. ఎందుచేతనంటే ఉన్నది కొంత అయితే చెప్పేది చాలా ఉంటుంది. కనుక దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, మీన రాశిలో జన్మించిన జాతకులకి నక్షత్ర వయసు వ్యతిరేక సమయాలు తెలియజేస్తాను. పూర్వభాద్ర నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులకి వారికి ఈ 11 నుంచి 20వ తేదీ రాత్రి దాకా అనుకూల సమయం ఉంది. 20వ తేదీ రాత్రి 10:53 నుంచి 21వ తేదీ రాత్రి 9:07 వరకు అది వ్యతిరేక సమయం. కనుక రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి 13వ తేదీ ఆదివారం ఉదయం 6:53 మొదలై 14వ తేదీ సోమవారం ఉదయం 6:49 వరకు అనుకూలమైన టైం కాదు. ఇది వ్యతిరేకమైన సమయం. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆశ్లేష నక్షత్రంలో రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి వారికి 14వ తేదీ సోమవారం ఉదయం 6:49 మొదలై 15వ తేదీ మంగళవారం ఉదయం 6:26 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఏదేమైనా శని వక్రగమనం ప్రారంభం కాబోతుంది. 13వ తేదీ సాయంత్రం 4:01 ప్రారంభమై 138 రోజుల పాటు కొనసాగుతాడు. కనుక అప్పుడప్పుడు చెప్పేటువంటి చిన్న పరిహారాలు ఉంటాయి కనుక ఆ పరిహారాలను పాటించడానికి ప్రయత్నం చేయండి. శుభం.